థైరాయిడ్ అనేది ఓన్లీ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ ఒక్కటే చూస్తున్నాం. కానీ దానికి రెగ్యులేట్ చేసేది పిట్యూటరీ గ్లాండ్ ఉంటది. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్ ల్యాక్ అయ్యి ఉండొచ్చు. ఇంకా థైరాయిడ్ హార్మోన్‌ని మనకి యాక్టివేట్ చేసేది లివర్‌లో యాక్టివేట్ చేస్తది హార్మోన్. T3, T4 కన్వర్షన్స్ అన్నీ లివర్‌లో జరుగుతాయి. సో, లివర్ హెల్తీగా లేకపోయినా మనకి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ అన్నది డిస్‌రెగ్యులేట్ అవుతుంది. మనం ఓవరాల్‌గా బాడీలో కావాల్సిన ప్రోటీన్స్, మైక్రో న్యూట్రియంట్స్ అంటే మెయిన్‌గా బి విటమిన్స్, సెలీనియం, జింక్ ఇవన్నీ కావాలి. మెగ్నీషియం. అందులో ఏవి ఫాల్ట్ ఉన్నా కూడా మన థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళలో మెటబాలిజం తగ్గిపోతది. ఆ మెటబాలిజం తగ్గిపోయినప్పుడు కూడా వాళ్ళకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అన్నది తగ్గిపోతుంది. దానివల్ల కూడా వాళ్ళకి రెగ్యులేట్ అవ్వకపోవచ్చు. సో, ఇన్ని రీజన్స్ కలిపి ఆవిడకి థైరాయిడ్ ఇంకా పెరుగుతూ ఉండుండొచ్చు. మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే అసలు ఓవరాల్‌గా అసెస్ చేసి ఏది డిఫెక్ట్ వల్ల థైరాయిడ్ తనకి రెగ్యులేట్ అవ్వట్లేదు అన్నది చూసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటే థైరాయిడ్ లెవెల్స్ అన్నది ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతది. ఫస్ట్ డెఫిషియన్సీస్‌ని కరెక్ట్ చేసుకోవాలి. లివర్ హెల్త్ కరెక్ట్‌గా ఉందా లేదో చూసుకోవాలి. పిట్యూటరీ నుంచి వచ్చే సిగ్నల్స్ కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఆబ్వియస్‌గా ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు మనం డెఫిషియన్సీస్ అన్నీ ఇనీషియల్ ఫేజ్‌లో సప్లిమెంట్స్‌తో మనం కరెక్ట్ చేస్తాం. లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ కూడా తీసుకోలేము కదా! ఎందుకంటే అవి కూడా మెడిసిన్స్ లాగానే కొంతకాలానికి. ఇనీషియల్ సప్లిమెంట్స్‌తో దాన్ని రెగ్యులేట్ చేస్తాము. తర్వాత ఫుడ్స్‌తో దాన్ని బ్యాలెన్స్ చేస్తాం.